ఈ క్లాస్లో మనం డిజైన్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాము. యాక్చువల్గా ఏ ప్రోడక్ట్ అయినా తయారవ్వాలంటే మనము డిజైన్ చేయాలి. డిజైన్ చేయడానికి మనకు ఒక ప్రొసీజర్ అంటూ ఉంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మనం ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేయాలి. ఓకే, ఈ డిజైన్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి డిఫైన్ ది ప్రాబ్లం. ఫస్ట్ మనం ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆ ప్రోడక్ట్ని డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాబ్లమ్ని డిఫైన్ చేసుకోవాలి. అంటే ముందుగా ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక డాక్యుమెంట్లో నోట్ చేసుకోవాలి. అది ఎలా నోట్ చేసుకోవాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఐడెంటిఫై ది గోల్. వాట్ ఈస్ ద మిషన్ సపోజ్ టు డూ. అంటే మిషన్ అంటే ఇప్పుడు మీరు కనిపెట్టే ప్రోడక్ట్ అనమాట. మీరు కనిపెట్టే మీన్స్ మీరు డిజైన్ చేసే ప్రోడక్ట్ ఏం చేస్తుంది, అసలు యాక్చువల్గా గోల్ ఏంటి, మీరు మీరు డిజైన్ చేయాలనుకునే ప్రోడక్ట్ యొక్క గోల్ ఏంటి అనేది ముందుగా మీరు నోట్ చేసుకోవాలి. ఇంకా సెట్ కన్స్ట్రైంట్స్. వాట్ ఆర్ ద లిమిట్స్ ఆన్ సైజ్, వెయిట్ అండ్ బడ్జెట్. ఇప్పుడు మీరు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నారో లేదంటే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ డిజైన్ చేయాలనుకున్న ప్రోడక్ట్ యొక్క సైజుని మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ సైజు మెన్షన్ చేసుకోకపోతే మీరు మీరు తయారు చేసే ప్రాసెస్లో మీరు ఎంత సైజ్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నారో అంత చేయలేకపోవచ్చు. సో ముందుగా మనము దాని యొక్క సైజుని ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా వెయిట్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా బడ్జెట్ని ఫిక్స్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ బడ్జెట్. కస్టమర్స్ ఎప్పుడు కూడా తక్కువ రేట్లో మంచి ప్రోడక్ట్ తీసుకోవాలని కోరుకుంటారు. సో మీరు ముందుగా బడ్జెట్ని ఫిక్స్ చేసుకున్నారనుకోండి, బడ్జెట్ పెరగకుండా మనం ముందుగానే జాగ్రత్త తీసుకుంటాం అనమాట. జాగ్రత్త తీసుకోకపోతే ఆ బడ్జెట్ పెరిగిపోతుంది, కస్టమర్స్ మన దగ్గరికి రారు, మన ప్రోడక్ట్ని పర్చేస్ చేయరు. సో అందుకని చెప్పి ముందుగా బడ్జెట్ని ఫిక్స్ చేసుకోవాలి. అలాగే వెయిట్ ఎక్కువ ఉన్నా కస్టమర్ తీసుకోరు. సైజు మనకి సరిపడా లేకపోయినా సరే కస్టమర్ మన ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. సో అందుకని చెప్పి ఇవి ముందు మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎంత సైజు చేయాలనుకుంటున్నాము, ఎంత వెయిట్లో ఉండాలనుకుంటుంది, ఎంత వెయిట్లో ఉంటే బాగుంటుంది, లేదంటే బడ్జెట్ ఎంత ఫిక్స్ చేయాలి, ఎంత బడ్జెట్లో ప్లాన్ చేయాలి అనేది ముందుగా ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత పాయింట్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే కస్టమర్ రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడు మాత్రమే మన ప్రొడక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. మన ప్రొడక్ట్ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ మనం చేయాల్సింది ఏంటి, కస్టమర్ యొక్క నీడ్ అంటే రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, క్రియేట్ చెక్ లిస్ట్ ఒక లిస్ట్ లాగా రాసుకోవాలి ఆఫ్ లైక్ అంటే మస్ట్ అండ్ షుడ్గా మనకి ఆ ప్రోడక్ట్లో ఉండవలసింది. అంటే లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వెయిట్ లిఫ్టింగ్ ఉందనుకోండి. వెయిట్ లిఫ్టింగ్ది మస్ట్ లిఫ్ట్ 100 kg అంటే ఖచ్చితంగా 100 kg లిఫ్ట్ చేయాలి. అప్పుడు కస్టమర్స్ 500 kg లిఫ్ట్ చేయాలంటే ఆ పాయింట్ మీరు రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. మస్ట్ లిఫ్ట్ 500 kg. అలా కస్టమర్ వాటర్ ప్రూఫ్ కావాలనుకున్నాడు అనుకోండి, కస్టమర్ని వాటర్ ప్రూఫ్ కావాలనుకుంటే మీరేం రాసుకోవాలి, మస్ట్ బి వాటర్ ప్రూఫ్ అని రాసుకోవాలి. అప్పుడు దాని ప్రకారం దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రోడక్ట్ని డిజైన్ చేయాలి. ఓకే, రిక్వైర్మెంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా అంటే మిస్ చేయకుండా అన్నీ నోట్ చేసుకోవాలి. అలా నోట్ చేసుకుంటేనే మనం ఆ ప్రాబ్లం మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ప్రాబ్లం మీద పూర్తి అవగాహన వస్తుందో అప్పుడు మనం దానికి సొల్యూషన్ అనేది పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్ ఆర్ ఫస్ట్ స్టెప్ అనమాట దేంట్లో, డిజైన్ ప్రొసీజర్లో. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి రీసెర్చ్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ప్రీవియస్ స్టెప్లో ఏం చేసాము, ఆ గోల్ ఏంటో ఫిక్స్ చేసాము, సైజు, వెయిట్, బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నాము, రిక్వైర్మెంట్స్ ఏంటో నోట్ చేసుకున్నాము. ఓకే, దాని ప్రకారం మనము రీసెర్చ్ ఎట్లా చేయాలి అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ డిజైన్ చేయాలనుకున్నామో అటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, సి ఇఫ్ ఏ సిమిలర్ ప్రోడక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా అనేది ముందు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయకపోతే ఏమవుతుంది, అప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్కి మనం డిజైన్ చేసాం అనుకోండి, మార్కెట్ మన వైపు వస్తుందా, రాదు. మన కస్టమర్స్ మన ప్రొడక్ట్స్ కొంటారా, కొనరు. ఎందుకు, ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్కి అలవాటు పడి ఉంటారు. సో మన వైపు రారు. సో లేని ప్రొడక్ట్స్ అంటే వాళ్ళ దగ్గర లేని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసేలాగా మన ప్రొడక్ట్ అనేది ఉండాలి. ఓకే, ఐడియేషన్ యూజ్ స్కెచెస్ అండ్ మైండ్ మ్యాప్స్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ మెకానిజమ్స్. అంటే ఒక సొల్యూషన్కి, ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే అప్పుడు మీకు డిఫరెంట్ థాట్స్ వస్తాయి. అంటే ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ థాట్స్ వస్తాయి కదా, ఆ డిఫరెంట్ థాట్స్ని ఒక స్కెచ్ రూపంలో డ్రా చేసుకుంటూ ఉండాలి. డ్రా చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు
ఆ నెంబర్ ఆఫ్ ఐడియాస్ మిక్స్ చేయొచ్చు. అంటే ఒక దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, ఒక దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ అన్నీ కలుపుకున్నారు అనుకోండి, ఒక హైబ్రిడ్ మోడల్ తయారవుతుంది లేదా. అట్లానే ఈ యొక్క మెకానిజమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఎక్స్ప్లోర్ చేసుకుని ఈ పిక్చర్లో చూసినట్టు అతను ఏం చేశాడు, మొత్తం అన్ని మెకానిజమ్స్ ఏమేమైతే ఉన్నాయో అన్ని నోట్ చేసుకున్నాడు. అన్నింటిలో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని కూడా ఒక ఫైనల్ మోడల్ అనేది ఫిక్స్ చేసుకున్నాడు. ఓకే, కాన్సెప్ట్ సెలెక్షన్ నారో డౌన్ యువర్ ఐడియా టు వన్ ఆర్ టూ మోస్ట్ ప్రామిసింగ్ డిజైన్స్. అంటే మీరు ఎన్ని ఒక 10 అనుకున్నారు అనుకోండి, 10లో 1 ఆర్ 2, ఒక 1 ఆర్ 2 రెండు ఐడియాస్ని మనము ఫైనలైజ్ చేసుకోవాలి, సెలెక్షన్ చేయాలి. ఎలా సెలెక్షన్ చేయాలి? బేస్డ్ ఆన్ అది ఎంత డ్యూరబిలిటీ ఉంటుంది, లేదంటే అంటే ఎంత లైఫ్ వస్తుంది, లేదంటే కాస్ట్ ఎంత అవుతుంది, ఇలా వీటిని బేస్ చేసుకుని మనము సెలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కాన్సెప్చువల్ డిజైన్ అంటే మనం ప్రీవియస్ స్టెప్లో కొన్ని ఐడియాస్ మనం జనరేట్ చేసుకున్నాం కదా, బెస్ట్ ఐడియా సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక రఫ్ స్కెచ్ లాగా డ్రా చేసుకోవాలి. రఫ్ స్కెచ్ మీన్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కార్ని డిజైన్ చేయాలనుకున్నాం అనుకోండి, దానిలో మోటార్ ఎక్కడ ఉండాలి, లేదంటే వీల్స్ ఎక్కడ ఉండాలి, స్టీరింగ్ ఎక్కడ ఉండాలి, కస్టమర్ ఎక్కడ కూర్చోవాలి, ఇలా ఒక లేఅవుట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. రఫ్ లేఅవుట్స్, కాన్సెప్చువల్ డిజైన్ అంటే ఒక రఫ్ లేఅవుట్స్ని డిజైన్ చేయాలన్నమాట. డిటర్మైన్ వేర్ మేజర్ కాంపోనెంట్స్ అంటే ప్రతి నట్టు బోల్ట్ కాదు, మేజర్ కాంపోనెంట్స్ లైక్ మోటార్స్ కానీ సెన్సార్స్ కానీ, ఇవి మేజర్ కాంపోనెంట్స్. ఇవి లేకపోతే ఆ వెహికల్ అనేది అవ్వదు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ చూసుకున్నట్టే ఒక రోబోట్ ఆర్మ్ అంటారు దీన్ని, ఒక రోబోట్ ఆర్మ్ డిజైన్ చేయాలనుకుంటున్నాడు ఫస్ట్ నుంచి కూడా. అతను ఏం చేశాడు, ఇక్కడ నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ని చూసుకున్నాడు, ఒకటి డిఫరెంట్ మెకానిజమ్స్. దాంట్లో బెస్ట్ వన్ సెలెక్ట్ చేసిన తర్వాత దానికి లేఅవుట్ డ్రా చేసుకున్నాడు. అంటే ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ మోటార్ ఇక్కడ పెట్టుకున్నాడు అనుకోండి, ఇక్కడ దానికి సంబంధించిన సెన్సార్స్ ఇక్కడ పెడతాడు, ఎక్కడ హ్యాండిల్ దగ్గర, అట్లా ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ ఉంచాలి అని చెప్పేసి మనం లేఅవుట్ డ్రా చేసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే బేసిక్ మ్యాథ్ అంటే జనరల్గా పర్ఫార్మ్ బ్యాక్ ఆఫ్ ది ఎన్వల్యూ క్యాలిక్యులేషన్స్ టు ఎన్ష్యూర్ ది ఫిజిక్స్ మేక్ సెన్స్. విల్ దిస్ మోటార్ బీ స్ట్రాంగ్ ఎనఫ్. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను కదా, మోటార్స్ సెన్సార్స్ ఫ్రేమ్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు మోటార్స్ అనేవి కెపాసిటీ ఎంత ఉండాలి అని మనం ఎలా తెలుసుకుంటాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ రోబోట్కి అయితే ఒక మోటార్ కావాలి. ఇప్పుడు మనం ఇంట్లో వాడతాం కదా, మనం వాటర్ లిఫ్ట్ చేయడానికి పైకి, దానికి ఒక మోటార్ ఉంటుంది. అలా బేస్డ్ ఆన్ అవర్ వర్క్ మోటార్స్ ఉంటాయి. అలా టార్క్ కొన్నిటికి టార్క్ అవసరం లేదు, కొన్నిటికి టార్క్ బాగా ఎక్కువ అవసరం, ఎందుకంటే లిఫ్టింగ్కి కొంచెం టార్క్ ఎక్కువ ఉండాలి. అట్లా క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఆ ఎక్విప్మెంట్ని ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఓకే, దాన్ని బేసిక్ మ్యాథ్స్ అంటాం. క్యాలిక్యులేషన్ చేసుకుని అది ఫిక్స్ చేసుకుంటాడు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డీటెయిల్ డిజైన్లో ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూశారు కదా, ఈ కింద ప్రీవియస్ స్టెప్లో చూశారు కదా, అతని దగ్గర ఏమేమి ఉన్నాయి, ప్రీవియస్గా ఒక లిస్ట్ తయారు చేసుకున్నాడు కదా, గోల్స్ని ఫిక్స్ చేసుకుని. ఇక్కడ డిఫైన్ ప్రాబ్లమ్ అది ఉంది, ఆ ప్యాడ్ ఉంది. ఇంకా అలాగే కాన్సెప్చువల్ స్కోరింగ్ మ్యాట్రిక్స్ అంటే ఇదేంటంటే ఆల్రెడీ బెస్ట్ ఐడియాని సెలెక్ట్ చేశారు కదా, ఐడియాని సెలెక్ట్ చేయడానికి స్కోరింగ్ ఇచ్చుకున్నాడు అనమాట. ఇంకా తర్వాత ఏముంది, బేసిక్ మ్యాథ్స్ అంటే ఇక్కడ పక్కన క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకున్నాడు. చూడండి సిస్టంలో క్యాలిక్యులేషన్ చేసుకుని మొత్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఏ ఎక్విప్మెంట్ని ఫిక్స్, ఏ మోటార్ని యూజ్ చేయాలి, ఏ సెన్సార్ని యూజ్ చేయాలి, ఏ ఫ్రేమ్ యూజ్ చేయాలి, ఇలా ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్ డిజైన్ అనమాట. క్యాడ్ అండ్ యాన్సిస్. క్యాడ్ అంటే ఏంటంటే కంప్యూటర్ యాడెడ్ డిజైన్, యాన్సిస్ అంటే అనాలిసిస్, అంటే ఇప్పుడు టెస్టింగ్ అనమాట, ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్. ఓకే, మనం దీంట్లో వచ్చేసరికి 3D మోడలింగ్ ఏం చేస్తామంటే, క్రియేట్ ఏ డిజిటల్ వర్షన్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ పార్ట్ డౌన్ టు ది స్మాలెస్ట్ స్క్రూ. చిన్న పార్ట్ నుండి కూడా మొత్తం డీటెయిల్గా, యాక్చువల్గా నెంబర్ ఆఫ్ పార్ట్స్ కలిపితే ఒక ప్రోడక్ట్ అవుతుంది. సో ప్రతి పార్ట్ని మోడలింగ్ చేస్తారు అనమాట. ఇక్కడ 3Dలో కన్వర్ట్ చేస్తారు. ఎక్కడ చేస్తారు, బేసిక్గా దీన్ని మనం కెటియాలో కానీ, ఆటోక్యాడ్లో కానీ, సాల్వ్వర్క్స్లో కానీ చేయొచ్చు. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని చేస్తారు. ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్ మానిటర్లో ఉంది కదా, అది మోడలింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, అసెంబ్లీస్. ఇప్పుడు అన్ని పార్ట్స్ డిజైన్ చేశారు కదా, అన్ని పార్ట్స్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని అసెంబ్లీ చేస్తారు. అసెంబ్లీ ఎందుకు చేస్తారంటే, చెప్తాను చూడండి. అసెంబ్లీస్ పుట్ ది పార్ట్స్ టుగెదర్ డిజిటల్లీ టు చెక్ ఫర్ ఇంటర్ఫిరెన్సెస్ అంటే ఇప్పుడు ఒక పార్ట్ ఉంది, రెండు పార్ట్స్ కలుపుతాం కదా, ఒక పార్ట్ కలిపినప్పుడు రెండు మూవ్ అవుతాయి కదా, ఆ రెండింటి యొక్క మధ్య మోషన్ ఉంటుంది కదా, ఆ మోషన్ని గమనించాలి. ఒకవేళ ఆ మోషన్ అనేది ఇర్రెగ్యులర్గా ఉందనుకోండి, అంటే సౌండ్స్ క్రియేట్ చేయడము అలాగా, లేకపోతే క్రాష్ రావడము, రెండు పార్ట్స్ మధ్య క్రాష్ రావడం. ఇక్కడ పాయింట్ చూడండి, మేకింగ్ షూర్ పార్ట్స్ డస్ నాట్ క్రాష్ ఇంటూ ఈచ్ అదర్. అంటే రెండు కూడా క్రాష్ రాకూడదు. ఇది క్రాష్ వస్తే ఏమవుతుంది, దాని వీర్ అండ్ టైర్ ఏర్పడుతుంది అనమాట. వీర్ అండ్ టైర్ అంటే అరిగిపోతాయి. ఒకవేళ ఆ రెండింటి మధ్య ప్రాపర్
రిలేషన్ అనేది ఉందనుకోండి, ఏమవుతుంది మనకి ఆ రోబోట్స్ బాగా రన్ ఆ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదంటే ఏమవుతుంది, ఆ పార్ట్ అనేది అరిగి వీరవుతుంది, అరిగిపోతుంది. అరగడం వల్ల ఆ పార్ట్ అనేది ఆ పార్ట్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోతుంది. అందుకని చెప్పి ముందుగా అసెంబ్లీ చేసుకుని దాన్ని అది ఎలా ఉంటుంది, ఎలా మూవ్ అవుతుంది, దాని ఒక మోషన్ ఎలా ఉంది, పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ముందుగానే గమనించవచ్చు. ఏ సాఫ్ట్వేర్లో లైక్ దీన్ని కిటీలో కూడా చేయొచ్చు, యాన్సిస్లో కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీంట్లో అనాలిసిస్. దీంట్లో ఏం చేస్తారంటే రన్ సిమ్యులేషన్స్ టు సీ వేర్ ద పార్ట్స్ మైట్ బెండ్ ఆర్ బ్రేక్ అండర్ స్ట్రెస్. జనరల్గా ఒక బాడీ మీద లోడ్ అప్లై అయితే దాని లిమిట్ క్రాస్ అయితే ఏమవుతుంది, బెండ్ అవ్వడమో లేకపోతే బ్రేక్ అవ్వడం అవుతుంది. సో ఆ లిమిట్ అనేది ఏంటి, ఫిక్స్ చేయాలి. అంటే ఆ లిమిట్ మనకి ఇప్పుడు కస్టమరు 100 kg వరకు ఏం కాకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఏమవ్వాలి, 100 kg వరకు వెయిట్ వేసినా కానీ అక్కడ ఎటువంటి రియాక్షన్ అనేది జరగకూడదు. ఒకవేళ జరిగిందంటే ఏం చేయాలి, డిజైన్ అనేది మళ్ళీ చేంజ్ చేయాలి. ఓకే, డిజైన్ మళ్ళీ చేంజ్ చేయాలి. అలా మనం అనాలిసిస్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ అనాలిసిస్ అనేది జనరల్గా యాన్సిస్లో చేసుకుంటారు. యాన్సిస్ పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఉంది కదా, అది మానిటర్లో, అది మనం యాన్సిస్లో అలా వస్తుంది అనమాట. రెడ్ గ్రీన్ బ్లూ కలర్లో అలా వస్తుంది. రెడ్ అంటే క్రిటికల్ పాయింట్ అనమాట, అక్కడ స్ట్రెస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ మనం ఆ పార్ట్ని డిజైన్ అనేది చేంజెస్ చేసుకోవాలి. ఎక్కడైతే రెడ్ కలర్ చూపిస్తుందో అక్కడ మనము స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మేజర్గా డిజైన్ చేంజెస్ అనేవి చేయాలి. చేంజెస్ చేయడం వల్ల మనకు అది సేఫ్ కండిషన్లో ఉంటుంది. తర్వాత స్టెప్ ఏంటంటే ప్రోటోటైపింగ్ అనేది ఎక్కడ చేస్తారంటే జనరల్గా ఇది 3D ప్రింటింగ్ మిషన్లో ప్రింటింగ్ చేస్తారు. ఓకే, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఏ రఫ్ వర్షన్ ఆఫ్ 3D ప్రింటెడ్ టు సీ ఇఫ్ ద మెకానిజం వర్క్స్. ఏం చేస్తారంటే ఇది ఎందుకు తయారు చేస్తారంటే మనం ఏదైతే ఫిక్స్ చేసాం మెకానిజమో ఆ మెకానిజం ప్రకారం రన్ అవుతుందా లేదా అనేది ముందుగా చూస్తారనమాట. ఒకవేళ రన్ అయితే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒకవేళ రన్ కాకపోతే ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మళ్ళీ డిజైన్ చేంజ్ చేసి మళ్ళీ ప్రోటోటైపింగ్ చేసి తర్వాత టెస్టింగ్ చేస్తారు. ఒకవేళ ఓకే బాగానే ఉంది అనుకుంటే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటి, ఫంక్షనల్ ప్రోటోటైప్. ఇక్కడ ఫంక్షనల్ ప్రోటోటైప్ కూడా చేస్తారు. ఈ హైలీ వర్షన్ బిల్ విత్ ద ఫైనల్ మెటీరియల్స్ టు టెస్ట్ డ్యూరబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఈ ప్రోటోటైప్ పాస్ అయింది అనుకోండి, ఏం చేస్తారంటే ఫంక్షనల్ ప్రోటోటైప్ చేస్తారు. అంటే యాక్చువల్గా అది ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్. జనరల్గా ప్రోటోటైప్స్ అనేవి చిన్న సైజులో చేస్తారు. ఒకవేళ అది సక్సెస్ అయింది అనుకోండి, బాగానే పనిచేస్తుంది, వర్క్ అవుతుంది అనుకుంటే దాన్ని ఫంక్షనల్ ప్రోటోటైప్ చేస్తారు. ఫంక్షనల్ ప్రోటోటైప్ అంటే జనరల్గా మనకు ఈ ఆమ్ ఉంది కదా, ఈ ఆమ్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజు ఇప్పుడు చిన్నగా ఉంది కదా, ఈ బెంచ్ దగ్గర చిన్నగా ఉంది. సో ఇది జనరల్గా ఏ సైజ్ ఉంటుందో ఆ సైజు ప్రోటోటైప్ చేస్తారు. అప్పుడు మళ్ళీ అక్కడ ఏం చేస్తారు, డ్యూరబిలిటీ చెక్ చేస్తారు. అంటే లైఫ్ ఎంతవరకు వస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది టెస్ట్ చేస్తారు అనమాట. తయారు చేస్తారు, అక్కడ తయారు చేస్తారు. ఈ స్టెప్ 6లో మనకి టెస్టింగ్ జరుగుతుంది అనమాట. టెస్టింగ్ అండ్ రిఫైన్మెంట్. ఫెయిల్యూర్ అనాలిసిస్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్స్ ఫిగర్ అవుట్ వై. అంటే ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, టెస్ట్ చేసేటప్పుడు బ్రేక్ అయింది, లోడ్ పెట్టేసాం, బ్రేక్ అయినప్పుడు ఎందుకు బ్రేక్ అయింది అనేది మనం మళ్ళీ సిస్టమ్ యాన్సిస్లో చేస్తాం కదా, యాన్సిస్లో మళ్ళీ ఏం చేస్తాం, ఎందుకు బ్రేక్ అయింది అనేది అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేసిన ఒకవేళ బ్రేక్ అయింది ఏం చేస్తాం మనం, ఇటరేషన్ అంటే అది ఏం చేస్తాం, మళ్ళీ క్యాడ్కి పంపిస్తాం. క్యాడ్లో ఏం చేస్తాము, దాని సైజ్ పెంచడము, హోల్ సైజ్ పెంచడము, లేకపోతే దాని యొక్క కర్వేచర్ పెంచడము, ఇవన్నీ చేంజెస్ అనేది తీసుకొస్తామండి. గో బ్యాక్ టు ది క్యాడ్ మోడల్, ఫిక్స్ ద వీక్నెస్, అంటే ఏవైతే వీక్నెస్ ఉన్నాయో చేంజ్ చేస్తారు, అండ్ బిల్డ్ బెటర్ వర్షన్. అప్పుడు బెటర్ వర్షన్ని తీసుకొస్తాం. దిస్ స్టెప్ రిపీట్స్ అంటిల్ ది డిజైన్ మీట్స్ ఆల్ ఒరిజినల్ రిక్వైర్మెంట్స్. ఏవైతే మనం ఫస్ట్ స్టెప్లో అనుకుంటామో ఆ స్టెప్స్ అవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యే వరకు ఇది బ్యాక్ వెళ్తుంది, తర్వాత మళ్ళీ ముందుకు వస్తుంది. క్యాడ్ మోడల్లో చేంజెస్ వస్తాయి, మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ యాన్సిస్లో టెస్ట్ చేస్తాం. ఫైనల్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రొడక్షన్. టెక్నికల్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైనల్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రొడక్షన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ మనం ఫిక్స్ అయిపోతుంది కదా, ఇప్పుడు డిజైన్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిన తర్వాత ఇది ఫిక్స్ అయిన డిజైన్ ఏదైతే ఉందో అది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి పంపించాలి. వాళ్ళు ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు. పంపించాలంటే మనకి టెక్నికల్ డ్రాయింగ్స్ రూపంలో పంపిస్తారు అనమాట. క్రియేట్ 2D బ్లూ ప్రింట్స్ విత్ ఎగ్జాక్ట్ టాలరెన్సెస్ ఫర్ ది మెకానిస్ట్. అంటే విత్ టాలరెన్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పార్ట్ ఉందనుకోండి, ఈ పార్ట్ను ఎగ్జాక్ట్ సైజులో మనం ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. సో అప్పుడు ఏం చేస్తాం, మనం దీనికి ఒక లిమిట్స్ ఇస్తాం అనమాట. కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు అని లిమిట్స్ ఇస్తాం అనమాట. అవే టాలరెన్సెస్ అంటాము. ఆ టాలరెన్సెస్ని ముందుగానే మనము ఆ డ్రాయింగ్ షీట్లో ఇలా ప్రింట్ ఉందా, ఇది ప్రింట్ తీసి ఇలా ఒక షీట్లో పంపిస్తాం అనమాట. ఎవరికి, మెకానిస్ట్కి. వాళ్ళు ఏం చేస్తారు, రెడీ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, బిల్ ఆఫ్ మెటీరియల్. ఏ కంప్లీట్ షాపింగ్ లిస్ట్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ నీడెడ్ టు బిల్డ్ 1 యూనిట్.
ఇప్పుడు బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏం లేదు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ పార్ట్స్ కలిపితే ఒక ప్రోడక్ట్ తయారవుతుందని. ఆ ప్రోడక్ట్లో ఏవేవి పార్ట్స్ ఉన్నాయి అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1 ఏంటి, పార్ట్ 1లో ఏముంటాయి, డ్రాయింగ్ షీట్ ఏంటి, అలాగా ఒక్కొక్క పార్ట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, వాటి నేమ్స్, క్వాంటిటీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉంది, ఈ బోల్ట్ ఉంది, ఈ బోల్ట్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి ఎన్ని కనిపిస్తున్నాయి, 1, 2, 3, 4, అలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా. ఈ నెంబర్ ఆఫ్ ఒక ఐటము ఒకే మోడలు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, అంటే నెంబర్ క్వాంటిటీస్ ఎక్కువ ఉంటాయి, సేమ్ ఐటమ్ క్వాంటిటీ పెరుగుతుంది అనమాట. అలా ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి అనేది నోట్ చేసుకుని పంపిస్తాం అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఒకటేసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఇది ఒకసారి కాకుండా ఇవన్నీ 3 కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అప్పుడు అసెంబ్లీ చేసినప్పుడు ఓహో ఈ పార్ట్ ఇక్కడది, ఈ పార్ట్ ఇక్కడది అని విడదీసి దానికి అసెంబ్లీ చేస్తారు అనమాట. ఓకే, తర్వాత ప్రొడక్షన్. హ్యాండ్ ది ప్లాన్స్ ఓవర్ ది ఫ్యాక్టరీ టు బిగిన్ ది బిల్డ్. ఎప్పుడైతే మనకి బిల్ ఆఫ్ మెటీరియల్ వస్తుందో, బిల్ ఆఫ్ మెటీరియల్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక పార్ట్ అవసరమైంది, ఈ పార్ట్ సేమ్. సో ఇదొకసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అదే రెండు ఒకటేసారి చేస్తే తక్కువ కాస్ట్లో ఎక్కువ త్వరగా మనం చేయగలుగుతాం. సో అందుకని చెప్పి ఏం చేస్తారంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది ఫిక్స్ ముందుగా ఇచ్చేస్తారనమాట. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సిమిలర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకటేసారి మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతాయి, అప్పుడు కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇది 7 స్టెప్స్ ఉంటాయి అనమాట డిజైన్ ప్రొసీజర్లో. ఈ 7 స్టెప్స్ని ఫాలో అవుతూ మనకి ఫస్ట్ ప్రాబ్లం నుంచి ఫైనల్ ప్రొడక్ట్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట ఇది.